మీ నాన్న చనిపోయింది. నాన్న అమ్మ ఇద్దరు చూడమ్మ. సంతోష్ అమ్మ నువ్వు కట్టు కట్టుకున్నావు అన్నమాట. అయిపోయింది. ఇంకా అన్నారా మీరు? అయిపోయిందా? అయితే వచ్చిందా? మొత్తం వచ్చిందా టోటల్? ఎందుకు రాకేష్ సంవత్సరం కూడా తీసినావు? ఓకే. జాతరకొండ రజిత ఓదలు ఇద్దరు కూడా కరెంటు షాక్ గురై చనిపోవడం జరిగింది ప్రమాదవశాత్తు. మరి దానిలో ఇవాళ జాతరకొండ రజిత గారికి 2 లక్షలు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా చెక్ రావడం జరిగింది. మరి వారికి ఇవాళ వారి కూతురుకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 20 కోచాలు ప్రమాదవశాత్తు పిడుగుపాటు గురై గొర్రెలకు పోతే చనిపోవడం జరిగింది. వారికి కూడా ఇవాళ 2 లక్షల రూపాయలు చెక్ వస్తే వాళ్ళ కూతురికి ఇస్తామను. వాళ్ళ తల్లి కూడా ఏంటంటే ప్రమాదవశాత్తు ఆరోగ్యం బాగాలేక చనిపోవడం జరిగింది. ఇవి 2 కూడా మరి ఆ మధ్యలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ బీమా సౌకర్యంతో మరి 2 లక్షలు రావడం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మరి ఏదైతే పిల్లలు చదువుకుంటా ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళకి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మరి నేను మీ అందరం కూడా వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి మున్ముందు కూడా నియోజకవర్గంలో ఎవరైతే యాక్సిడెంట్గా చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో వారందరికీ కూడా తప్పకుండా మరి గతంలో కూడా బీమా సౌకర్యం 2 లక్షలు ఇస్తాం. ఇంకో కొంతమందికి రావాల్సి ఉన్నది, వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో అందిస్తామని చెప్పి గత మరి కేరళలో మన ఖోఖో క్రీడకు దీనికి కోఆర్డినేటర్గా డిస్ట్రిక్ట్ పెద్ద గారు మరియు అలాగే ముఖ్యంగా విద్యార్థులకు కూడా చేసేటువంటి పరిస్థితి కానీ మంచి ఖేల్ ఇండియా సెలెక్ట్ చేసే దాంట్లో కూడా సందర్భంలో ఇక్కడ చాలా కార్యక్రమాలు అలాగే వివిధ రంగాలకు వేదిక అలాగే రాజుల రాజమల్లి గారికి అలాగే ఆల్ఫోస్ ప్రిన్సిపాల్ థ్యాంక్ యూ సార్. నేను స్కూల్ పేరు చెప్పాలి వాళ్ళందరూ బాగా వీళ్ళందరికీ నేనే ఫస్ట్ వచ్చింది. ఈ సుల్తానాబాద్ అనే మండలం పేరు ఈ భారతదేశంలో గెల్లు మధుకర్ యాదవ్ అనే వ్యక్తి ద్వారా ఈరోజు నిరంతరం ప్రతిరోజు భారతదేశంలో మన సుల్తానాబాద్ పేరు రోజు వస్తుంది. మిత్రులారా గమనించండి, ఎవరైతే క్రీడల్లో రాణిస్తారో వాళ్లకు మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఇక్కడ భోజన వసతి కావచ్చు, వాళ్ళకు టీషర్ట్స్ కావచ్చు, వాళ్ళకు అకామిడేషన్ కావచ్చు, ఏదైనా ఇక్కడ ఎవరు చేస్తారో తెలియదు. కానీ రాష్ట్ర స్థాయి కావచ్చు, జాతీయ స్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, ఏ స్థాయి పెట్టినా ఆ ఆర్గనైజేషన్లో వెనకెవరుంటారో మాకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన పీటీ మిత్రులు కానీ ఎవరైనా కానీ క్రీడలకు వస్తే మళ్ళీ ఎప్పుడైనా వస్తే సుల్తానాబాద్కే రావాలనేంత విధంగా ఇక్కడ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఒక అంతర్జాతీయ క్రీడాకారుడు అయిన గెల్లు మధుకర్, అతనితో ఆడినటువంటి వ్యక్తులు కావచ్చు, అతని పేరు వింటేనే మాకు రోమాలు లెక్కబడుస్తాయి. అతను ఆడిన ఆట కానీ అది చూస్తే అలాంటి క్రీడాకారుడు మీకు కోచ్గా రావడం, ఆ కోచ్గా రావడం మీ అదృష్టంగా మేము భావిస్తున్నాను.
జై శివాజీ, జై భవానీ, జై భవానీ, జై శివాజీ, జై శివాజీ, జై భవానీ, జై భవానీ, జై శివాజీ. ఈరోజు మన గట్టపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యువ సైన్యం ఆధ్వర్యంలో శివాజీ గారి 394వ జన్మదినం సందర్భంగా మహా గ్రాండ్గా జరపడం జరుగుతుంది. ముఖ్యంగా శివాజీ మహారాజు ఆనాడు నుంచి మొదలు పెడితే ఈరోజు వరకు ఒక ఉద్యమంలో హిందూ సామ్రాజ్యాన్ని మహోన్నత స్థితికి తీసుకొచ్చిన మహారాజు. 394 సంవత్సరాలు అయినా కూడా వారి పేరు ఇంకా 3000 సంవత్సరాలు కూడా మారుమోగుద్దని హిందూ సమాజం చైతన్యం అవుతుందని అందరికి ఆశాభావంతో ఉన్నారు. ఈ హిందువులు ఏకం కావాలి, ఈ దేశంలో హిందూ సామ్రాజ్యం రావాలి అని కలగన్న ఏకైక వ్యక్తి ఛత్రపతి మహారాజ్, శివాజీ మహారాజ్. ఇంకొంచెం లక్కీ ఆరో మా ఇంట్లో పెంపుడు కుక్కకు సమ్మక్క సారక్కకు ఎత్తు బంగారం ఎత్తాను ముఖ్యం. పానం బాగాలేకుంటే మంచిగా అయింది మాకు. कुछ आगे अन्ना अन्ना ముగిస్తా ఉన్నాం. అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, గణపతి, కుమారస్వామి, కాలభైరవుడు అంటే శివునికి సంబంధించినటువంటి టోటల్ కుటుంబ పరివారం అంతా కూడా వాళ్ళ విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం చాలా సంతోషం. ఆ శివుని దయ వలన పుత్తపల్లి గ్రామస్తులందరికీ మంచి జరగాలని చెప్పి, శివుని దయ వలన ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, రైతులకు మంచి పంట పండాలని చెప్పి, ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
కట్టేది ఇక రెడీమేడ్ జెండాలు ఉంటాయి ఒక 30-40 పోళ్లకు మొత్తం అంటే మనం చిన్న కాయలు ఇప్పుడు సమస్య కాదు ఇప్పుడు ఆల్రెడీ అతికే ఉంటాయి. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పేడపల్లి గ్రామంలో గత 42 సంవత్సరాల నుండి జరుగుతూ ఉంది. రేపటి నుండి ఈ జాతర స్టార్ట్ కాబోతోంది. ఈ జాతర ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నీటి వసతి కానీ తర్వాత విద్యుత్ దీపాలు కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా బస్సు సౌకర్యము పెద్దపల్లి నుండి శ్రీరాంపూర్ వరకు, సుల్తానాబాద్ నుంచి పేడపల్లి వరకు మరియు మంగపేట, కూనారం, పెన్నంపల్లి, జాఫర్గాన్పేట, ముత్తారము మరియు ఆషన్నపల్లె, గంగారము, పేడపల్లి నుండి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ పేడపల్లి గ్రామస్తులు అందరి సహకారంతో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రామస్తులందరి అన్ని కులాలు అన్ని వర్గాల యొక్క సహకారంతో బ్రహ్మాండంగా నడిపించడం జరుగుతుంది. ఇట్టి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ విద్యుత్ సౌకర్యము, నీటి సౌకర్యము, అలాగే వాగులో నుండి ఈ కునారం, మంగపేట, వెల్లంపల్లి ఇటు నుండి వచ్చే భక్తుల కొరకు రోడ్డు కూడా పోయడం జరిగింది. కావున భక్తులందరూ గమనించాలి. ఇక్కడికి రేపు అనగా 21 రోజు సారలమ్మ గద్దె వస్తుంది. అలాగే 22 పొద్దున కంకమనం వస్తుంది. 22 మధ్యాహ్నం ఐరన్లు గడిగుక్కలు వస్తాయి. 22 నాడు సాయంత్రం సమ్మక్క గద్దెకు వస్తుంది. జై శివాజీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ. విజయరామారావు గారిని ముఖ్య ఈ యొక్క కార్యక్రమం. జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ. మన యొక్క శివాజీ మహారాజ్ ఆనాడు చరిత్రలో ఎంతో మంది హిందూ తత్వాన్ని, హిందూ భావజాలాన్ని, సనాతన ధర్మాన్ని మరి చాటినటువంటి గొప్ప మహారాజ్.
కూడా అంతకు మించి అత్యంత వైభవంగా జరుగును. ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా త్రాగునీరు, కరెంటు సౌకర్యం ప్లస్ కరెంట్ సౌకర్యం, వైద్య సౌకర్యం, సీసీ కెమెరాలు ప్లస్ సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు మరియు మొదలగు సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. శ్రీరాంపురం మండలమే కాకుండా వివిధ మండలాల నుండి కూడా, వివిధ జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. మినీ మేడారంగా విరజిల్లుతున్న మిర్జంపేట సమ్మక్క సారలమ్మ జాతర రేపటితో ప్రారంభంగానున్నది. ఇప్పుడు రేపటి జాతర కోసం మన జాతరలో నీటి వసతి, వైద్య వసతి, కరెంటు వసతి, బస్ సౌకర్యము, మళ్ళీ పోలీస్ సిబ్బంది సౌకర్యాలు కలిపి చేయడం జరిగింది. మేడారంగా పిలువబడేటటువంటి మిర్జంపేట సమ్మక్క సారలమ్మ జాతరలకు ఆలయ ఉత్సవ కమిటీ మరియు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసి మొక్కులు చెల్లించుకునే భక్తులకు స్నానాలకు వాటర్ ఫెసిలిటీ, వైద్య సదుపాయాలు, అదేవిధంగా పోలీసు వారి సహాయంతో భద్రత సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయము 10 గంటలకు కంకవానం తీసుకురావడము, అదే రోజు సాయంత్రము పసుపు కుంకుమ ఆడపడుచులు తీసుకురావడం జరుగుతుంది. మరియు మరుసటి రోజు 22/2/2024 మధ్యాహ్నము 11 గంటలకు సారలమ్మ, వైడిద్దరాజు, నాగులమ్మ, లక్ష్మీదేవిల గ్రామ పంచాయతీ నుండి శోభయాత్ర మొదలై రాత్రి 7 గంటల వరకు ఈ యొక్క గద్దెలకు తీసుకురావడం జరుగుతుంది. వివిధ జిల్లాల నుండి కాకుండా వివిధ రాష్ట్రాల నుండి ఈ యొక్క మా యొక్క సమ్మక్క తల్లిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా